హాయ్ గైస్, వెల్కమ్ టు శివపార్వతి వ్లాగ్స్. టుడే రెసిపీ బగారా రైస్ చికెన్ కర్రీ. బగారా రైస్కి ఒక గిన్నె పెట్టుకొని కొంచెం డాల్డా, హోల్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం కొంచెం వేగే వరకు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకుందాం. బాగా వేగనిద్దాం. కొంచెం పుదీనా కూడా వేసి వేయించుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇప్పుడు రైస్కి సరిపోయేంత వాటర్ని పోసుకుందాం. 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసుకుందాం. మూత పెట్టుకొని బాయిల్ అవ్వనిద్దాం. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకుందాం. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర బాస్మతి రైస్ ఉన్నాయి కాబట్టి నేను చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత అన్నం ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఇంకా అన్నం ఉడకలేదు. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత బగారా రైస్ రెడీ అయిపోయింది. అంతే, ఎంతో గుమగుమలాడే బగారా రైస్ రెడీ. ఇప్పుడు చికెన్ కర్రీ చూసుకుందాం రండి. 1 కేజీ చికెన్, 1 కప్పు పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ గరం మసాలా, సరిపడినంత ఉప్పు, 1 నిమ్మ చెక్క, కొంచెం పసుపు, కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకుందాం. కొంచెం కసూరి మేతి కూడా వేసుకుందాం. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా కొంచెం వేసుకొని, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు వేసుకొని 1 నిమిషం వేగనిద్దాం. ఇప్పుడు 10 నిమిషాలు నానబెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు చికెన్ అనేది బాగా ఉడకాలి. చికెన్లో వాటర్ అంతా పోయేంత వరకు ఉడకాలి. చికెన్లో వాటర్ అంతా పోయి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా బాగా ఉడికిపోయింది. 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ కర్రీ బగారా రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. అంతే, ఎంతో గుమగుమలాడే బగారా రైస్ చికెన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.